పబ్లిక్ ఇప్పుడు మా తాత చేయాలి కదా, మరి మోతవరి ఇయ్యల్లే విగ్రహం కొట్టేసుకున్నాడు. అరుచుకుందాం పార్రి. తాత ఏం చేస్తున్నావే? అల్లా ఏడు దాకా వచ్చిర్రా? అదే నేను అప్పుడే బయలుదేరి రాయించను. అరే పొద్దుడు సంది వస్తానం అనుకుంటే ఇంకా నడితలే పంటారా? అరే 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 మీరు అత్తరా రారా చెప్పుర్రా. ఇక నేను ఇక్కడికి వచ్చిన రాయించను. జల్జల్ రాజు రారు రాయించను. పొద్దుడు సంది వస్తానం అనుకుంటే ఇంకా నడితలే పండుర్రి. నీ రాకట్ల మన్నుగట్ట. ఆగో ఏడికే తాత చేయి సంచి పట్టుకుని చేతుల కాగితాలు పట్టుకుని బయలుదేరినావు ఎందుకే? అరే మరి మరి నేను బండి వేసుకొని వస్తానే తాత నువ్వు పోయి పెద్దతో కాడికి రమ్మని చెప్పినావు కాదురా. రమ్మని పోయి నేను ఎర్రమ్మ తల్లి గద్దెల కాడికి వచ్చి ఉన్నారా? నువ్వు వస్తావా రావో చెప్పాలి కదా కూడా. నువ్వు రానంటే నేను దుగ్గొని బస్ ఎక్కన్నా పోతారా అంచను పొద్దుపోతాంద్రా. అరే ఓ తాత నేను పక్క అడుగుతుంటే చెవులు పెడతలేవా అనే? ఏటు పోతున్నావు అంటే ఫోన్లలో పొంగనాలు కొడుతున్నావు. మాట్లాడే కాడికి చాలా టక్క పిలుస్తుంది. ఇదో వచ్చి రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఇది ఏమైనా నా తోక పట్టుకొనే తిరుగుతా ఉంటది. అరే నువ్వు ముందుగా రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువుకోరా. ఏమో నాయంబడి పడతాను అలక తక్కువదానా. నా చదువుడు గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు కానీ నువ్వు వేడికి పోతున్నావు మాత్రం తప్పక చెప్పాల్సిందే. నా కట్టాలు చెప్పుకుంది నేను మన పాలకులను కలిసి అందుకు పోతానా? నీకు ఇత్తులు కచ్చకాయలు అన్ని చెప్పాలి నానే. నీ వార్తలు నువ్వు చదువుకో బుజ్జి. నీకైతే తోవ మంచిగా ఎరికే కదా. సరే పాలకులను కలిసేందుకు పోతున్నావా? ఏ పాలకులను కలుతావు? ఏడగలుగుతావు? అవా ఏడికేంది? చెయ్యిపాటి ఆఫీసు గాంధీ భవన్లోకి పోతా. ఆడున్న మంత్రి సార్కు నా కట్టాలేందో చెప్పి వాటిని జల్లిన తీర్చురి సారు అని చెప్పేస్తా. ఏంది గాంధీ భవన్లోకి పోయి మంత్రి సార్ను కలిసేస్తావా? నిన్న ఆఫీస్ లోపలికన్నా రానిస్తారా? అయినా మంత్రులు తెలంగాణ సచివాలయంలో ఉంటారు కానీ ఇక గాంధీ భవన్లో ఎట్లా కలుతావు చెప్పు నువ్వు? పొద్దుగా లేవగానే పలకపోళ్ళ మూతి పెట్టి ఏళ్ళతోటి ఇట్లా 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 అనుకుంటా బుడ్డ వీడియోలు చూసుడు కాదే మింగిసా మొఖం దాన. అప్పుడప్పుడు వార్తా పేపర్లలో చూసి లోకం మీద ఏమి నడుతుందనే ముచ్చట్లు కూడా తెలుసుకోవాలి. ఈయాడి సంధి వారానికో పారి గాంధీ భవన్లా తాపకో మంత్రి సార్ కూర్చొని ప్రజల యొక్క కట్ట సుఖాలు తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారట. అందుకే నాకున్న కట్టాలు ఏందో చెప్పి తీర్చుమని చెప్పుదామని పోదామంటే అలకదా కూడా వస్తానన్నాడు. ఇంతవరకు పట్టకే లేదు. అందుకో ఇగో ఈ పొలం తీసుకొని పోతాను. హైదరాబాద్ పట్టణంలో నాకు ఏ అడ్రస్ తక్కువ తెలియదా? నీకైతే ఎరికే కదా? సరే తీయా. ఓహో ఆ ముచ్చట తెలుసా? నువ్వు సంగడి బింగడ ఎగురుకుంటా పోతున్నావు. అయినా నీ కట్టాలు ఏ ఉన్నాయని చెప్తావు చెప్పు తాత. గట్ల అడిగినావు మంచుకున్నది. ఇక ఇది చెప్తే ఇను. నెంబర్ 1, ప్రతి నెల మా ముసలోళ్ళకి ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛన్ పైసలు ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడిగేస్తా. నెంబర్ 2, గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెల నా ముసలిదానికి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా సారు, అవి కూడా ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడిగేస్తా. మొదలు పెట్టినావా పెద్ద మనిషి? సరే తర్వాత ఇంకేం అడుగుతావు చెప్పు మరి. కాలేజీకి పోతున్న నా పెద్ద కొడుకు బిడ్డకు కూటర్ ఎప్పుడిస్తారు సారు అని అడిగేస్తా. బతుకమ్మ పండుగ మళ్ళీ దగ్గరికి వస్తుంది సారు, ఈ పారన్న నా ముసలిదానికి ఇస్తానన్న 2 రంగురంగుల పట్టు చీరలు ఖచ్చితంగా ఇవ్వాలి సారు అని చెప్పేస్తా. చదువుకునే ఆడవిల్ల గంటలకు స్కూటీల సంగతి ఏమో కానీ ఇక బతుకమ్మ పండుగకి ఇస్తున్న 2 చీరలు మాత్రం నేతన్నలతో తయారు చేపిస్తున్నావు అని మంత్రి సీతక్క అప్పట్లోనే చెప్పింది. మరి ఆ పని ఏడుదాకా వచ్చిందో. సరే ఇంకా నువ్వైతే ఏం అడుగుతావు చెప్పు. పెళ్లి చేసుకుంటున్న ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఎప్పుడిస్తారు సారు అని అడిగేస్తా. అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారన్న ఇండ్ల అడుగు జాగా ఇంద్రమ్మ ఇండ్లను ఎప్పుడు కట్టిస్తారు సారు అని అడిగేస్తా. అరే నన్ను పడేస్తావా? నువ్వు ఇవన్నీ అడిగేటందుకు పోతున్నావని మీ ఊరు చేయి పట్టి బుడ్డలీడలకు తెలిసిందంటే నిన్ను ఊళ్ళ నుంచి కూడా కదలని అరే సప్పుడే కూకో. అగో ఎందుకు పోనీయరు? గడ్డనెక్కిన 100 రోజులనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చిర్రు. ఇప్పుడు అధికారం తీసుకొని ఏడాదిని అర్థమవుతుంది. అయినా కూడా ఇచ్చిన మాటలు ఇంతవరకు నెరవేరుస్తలేరు. అందుకే అవన్నీ నెరవేర్చు సారు అని గట్టిగానే అడిగదామనే పోతానా. ఏ రా పొల రా నువ్వు రా. అవ్వో చూస్తానా? అరే తాత అటన్నిటిని చేసేందుకు సర్కారు ఖజానాలో పైకం లేదంటనే. ఓ పని అనుకో ఓ పని నిమ్మలంగా చేస్తారు కానీ జరంత ఓపిక పట్టరా. అదే ఇంతకాలం మళ్ళా ఓట్ల పండుగ వచ్చేదాకా ఓపిక పట్టమా? ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు సర్కారు గల్లె పచ్చల రూపాయల కట్టలు ఉన్నాయా లేవా అనేది తెలియదా ఇప్పుడున్న పాలకులకు? మరి ఇవన్నీ హామీలు నెరవేర్చుడు సాధ్యం అవుతుందా కాదా అనే సోయి ఉండాలా వద్దా? అగో గాముచ్చట్లు కూడా అడుగుదామనే పోతానా నేను. శంకర్ గారికి హైదరాబాద్ రమ్మని ఫోన్ చేసేది నువ్వేనా?
అవును మా తాతయ్య ఫోన్ చేసిన ఎందుకు మరి నీకు బుజ్జి నేనే ఫోన్ చేసిరా ఎందుకురా నీకు ఏమో బాగురికత్తనవేంద్రా మా పార్టీని బదనాం చేశాను కదిరావు ముసలా నా ఇంటికినాడు చల్ తాత కానప్పుడు మరి మీరు ఎందుకు మీరు ఇచ్చిండ్రా అయ్యో ఇప్పుడు వచ్చి బాగా నిలుగుతానవేరా నువ్వు నువ్వు అమ్మ మా పార్టీ అడిగట్టు చల్ నువ్వేంద్రా నన్ను అడిగాదుకు ఇక మా ముచ్చటియలు ఒడవదు కానీ చూసిరు కదా పబ్లిక్ ఇయాల్టి సంది గాంధీ భవన్లో ప్రజలు చేతిపాటి కార్యకర్తలు వాళ్ళ తక్లీఫ్లు చెప్పుకునేందుకు మంత్రులతోని ముఖాముఖి అనే కార్యం సురువు చేసిరు కదా ఇక ఆ కార్యానికి పోయి గిట్లనే ప్రశ్నించాలని చాలా మంది అనుకుంటున్నారట చూడాల మరి ఇచ్చిన హామీల అమలు మీద సర్కారు ఎట్లా ముంగటికి పోతుందో